హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా టిప్స్ యూజ్ అవుతాయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్గా మనము మార్కెట్ నుంచి మనకు అవసరమైన సామాన్లు అనేవి తెచ్చుకొని కిచెన్లో ఉండే బాక్సెస్లో కానీ బాటిల్స్లో కానీ వేసేటప్పుడు కింద పడిపోతూ ఉంటాయి కదండి. సో పప్పులు కానీ ఉప్పులు కానీ ఏవైనా కూడాను చిన్న చిన్న బాక్సుల్లో కూడాను ఒక్కటి కూడాను కిందకి పోకుండా సింపుల్గా ఎలా ఆర్డర్లో నింపుకోవడానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. వాటర్ బాటిల్స్ అనేవి ఒక చిన్న సైజు పెద్ద సైజు అయితే తీసుకోండి. సో ఆల్మోస్ట్ మనకి బాటిల్స్ అనేవి అవైలబుల్గానే ఉంటాయండి. మనం ఎందుకు పనికిరామని కూడా పడేస్తూ ఉంటాము. వీడియోలో చూపిస్తున్న విధంగా సో నేనైతే చిన్నది స్ప్రైట్ బాటిల్ అయితే తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. రెండింటిని హెడ్ వైపు ఇలా కట్ చేసుకునేటప్పుడు మనం వాడేటప్పుడు మనకి గీసుకుపోకుండా ఉండాలంటే సో పెనం మీద వేడి చేసుకోవచ్చు, లేదంటే ఒక క్యాండిల్తో కానీ లైటర్తో కానీ ఇలా బాటిల్ చుట్టూ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసామనుకోండి బాటిల్ అనేది మనకు గీసుకుపోదు. ఇలా మనం వేస్ట్ అనుకుని వాటర్ బాటిల్స్ అన్నింటిని కట్ చేసుకుని కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు పనులు అనేవి చాలా చాలా సింపుల్గా అయిపోతాయండి. చూసారు కదా, నేను చిన్న వాటర్ బాటిల్ మూత వైపు కట్ చేశాను కదా. సో దాన్ని అయితే ఇలా చిన్న చిన్న బాక్సెస్లో కానీ లేదంటే గాజు బాటిల్స్లో కానీ మనం ఏవైనా పొడులు లాంటివి గట్ట వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఆవాలు లాంటివి గట్టను వేసుకోవడానికి నార్మల్గా అయితే మనకి కిందన పడిపోతాయి. ఇంత చిన్న బాటిల్లో వేయాలంటే చూసారు కదా, కిందన కూడా ఎక్కడ కూడా మనకు ఒక చిన్న పౌడర్ పడలేదు. సో పెద్ద క్యాప్ అనేది పెద్ద పెద్ద మూతలు ఉంటాయి కదండి, వాటిల్లోకి వేసుకొని ఇలా చూసారు కదండి పప్పులు ఉప్పులు అన్నిటిని కూడా మనం చక్కగా ఇలా వేసుకోవచ్చండి. మనకు ఒక గల్లలాగా అయితే యూజ్ అవుతుంది. దీనివల్ల మనకి కిందన పడిపోతాయని టెన్షన్ కానీ ఇటువంటిది ఏమీ ఉండదండి. ఆయిల్ కూడా మనం చక్కగా వేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ శ్రమను అయితే తగ్గించుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇటువంటి టిప్స్ని అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతిరోజు కూడా మనము మొబైల్స్కి ఛార్జింగ్ పెట్టుకునే ఛార్జర్స్ అనేవి వాడుతూ ఉంటాం, కానీ వాటిని ఎలా క్లీన్ చేయలేదు అనేది ఎవరికీ తెలియదండి. జిడ్డు పట్టేసి నల్లగా మురుకుగా అయిపోతూ ఉంటుంది. సో నేను చెప్పే ఈ టిప్ వల్ల సో మనకు కొత్తగా మెరిసిపోతాయి ఛార్జర్స్ అనేవి. ఏమీ లేదండి, చిన్నపిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు బేబీ వేపర్స్ అనేవి ఉంటాయి కదండి. సో స్కిన్ గట్ట తుడిచే ఉంటాయి, వాటిని ఉంటే ఒకటి తీసుకోండి. ఈ విధంగా వీడియోలో చూడండి ఎంత సింపుల్గా మనకు ఆ పేపర్స్ అనేవి కొంచెం వెట్టగా ఉంటాయి కాబట్టి ఇటువంటివి సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఎక్కడెక్కడైతే పిన్ను వైపు కానీ మనం ముందుకు పెట్టే పిన్ను వైపుకి ఈ వాటర్ లాంటిది అసలు తగలేవకూడదండి. ఎందువల్లంటే మనకి అది ఛార్జింగ్ అనేది పెడతాం కాబట్టి వైర్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నొక్కుబడి తుడిచామనుకోండి కొత్త ఛార్జర్ లాగా అయిపోతుంది. ఇలా మురికి అనేది పట్టడం వల్ల మళ్ళీ మనం చేతితో పట్టుకునేటప్పుడు ఆ మురికి అనేది మన చేతులకే టచ్ అవుతుంది. కాబట్టి సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి, పని అనేది సింపుల్ అయిపోతుంది. అండ్ అలాగే మనకి ఏంటంటే ఛార్జెస్ కూడా కొత్త వాటిలో ఉంటాయి. మీరు వీడియోలో కూడా క్లియర్గా చూస్తున్నారు కదా, కొత్త వాటిలో మెరిసిపోతూ ఉంటాయి. మురికి కూడా చాలా ఎక్కువ వస్తుందండి. సో ఇది మళ్ళీ మన హ్యాండ్స్కే ఉండిపోతుంది. క్లియర్గా వీడియోలో అయితే చూడండి ఎంత జిడ్డు మురుకు లాంటిది అయితే వచ్చిందో. తర్వాత ఎక్కడ కూడా తడి లేకుండా సింపుల్గా పిన్నుల వైపుతో సహా ఈ విధంగా ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకున్నాం అనుకోండి ఛార్జెస్ అనేవి మనకి ఏంటంటే పాడైపోకుండా కూడా చాలా మందికి వస్తాయి. ఇటువంటి వాటివి మన ఇంట్లోనే కానీ అంటే బేబీ వ్యాప్స్ కానీ మన ఇంట్లోనే లేకపోయినట్లయితే సింపుల్గా మనకు వ్యాజిలైన్ లాంటివి గట్ట ఉంటాయి కదండి, వాటితో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా టిప్ అయితే ఎంత బాగుందో. యూజ్ అవుతుందంటే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాము. జనరల్గా మనం ఎప్పుడైనా ఆరెంజెస్ కానీ లేదంటే నారెంజెస్ కానీ ఏవైనా జ్యూస్ తీయాలనుకునేటప్పుడు ఇటువంటి స్క్వేజర్స్లోనైతే మనం తీస్తూ ఉంటాం కదా, పైన మనకి పల్పీస్ అన్నీ ఉండిపోతాయండి. సో బలం అంతా అక్కడే పోతుంది. ఒక్కొక్కసారి మనకి ఇటువంటి స్క్వేజర్ లేనప్పుడు సింపుల్గా ఇటువంటి వాటితో యూజ్ చేసుకోకుండా జ్యూస్ అనేది చక్కగా చేసుకోవచ్చు. సో దానికోసం నేను తీసుకునే పళ్ళు అన్నింటిని కూడా ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను ముందు. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాలో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ వస్తాయి. ప్రతి ఒక్కరి ఇంట్లోన ఇటువంటి జ్యూస్ స్ట్రెయినర్స్ అనేవి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదండి. సో నార్మల్గా మనం ఏవి స్ట్రెయిన్ చేసుకోవడానికి ఉంటాయి, బట్ వీటితో కూడా మనమైతే డైరెక్ట్గా ఆరెంజెస్ అయితే జ్యూస్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగున ఒక గిన్నె అనేది పెట్టేసుకొని పైన ఇటువంటి స్ట్రెయినర్ కానీ లేదంటే కొంతమంది దగ్గర ప్లాస్టిక్ ఉంటుంది, సో అదైనా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసిన ఆరెంజెస్ని ఒక్కొక్కటి కూడా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చుట్టూ కూడా మనము 5 ఫింగర్స్ తోటి నొక్కుతున్నట్లు చుట్టూ తిప్పుతున్నట్లు క్లీన్ చేసినట్లయితే చేసామనుకోండి సో అందులో ఉండే జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుందండి. నార్మల్గా మనం స్ట్రెయినర్లోంచి తీసామనుకోండి లోన ఉండే పల్పీస్ అంతా కూడా మనకు వేస్ట్ అయిపోతాయండి, జ్యూస్ తక్కువ వస్తుంది. కానీ ఇలా చేయడం వల్ల పల్పీస్లో ఉండే జ్యూస్తో పాటు నార్మల్ జ్యూస్ కూడా చాలా చాలా ఎక్కువ వస్తుందండి. దీనివల్ల మనం స్ట్రెయినర్ తోటి పిండుకునే పని లేదు.
సో సింపుల్గా చూసారు కదా ఎంత జ్యూస్ అయితే వచ్చేస్తుందో. దీనివల్ల మనం గంటల్లో చేయవలసిన పనులు అనేవి నిమిషంలోనే చకాచకా చేసేయచ్చు. చూసారు కదండి జ్యూస్ అయితే మనకి ఎంత వచ్చిందో. కోసినవి 4 పళ్ళు అయినా కూడా చాలా చాలా హెల్దీ అండి. మనకి ఇందులోనే బలం అంతా కూడా ఉంటుంది. చూడండి పల్పీస్ కూడా మనకు వేస్ట్ అవ్వలేదు. జ్యూస్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. ఇలా తాగడం హెల్త్తో పాటు మన మనీ అనేది చాలా సేవ్ అవుతుంది. అలాగే మన టైం కూడా చాలా ఎక్కువ సేవ్ అవుతుంది. ఈసారి ఎప్పుడైనా స్ట్రెయినర్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా 4వ టిప్ని అయితే చూద్దాము. నార్మల్గా మనలో చాలామంది మట్టి కుందుల్లో దీపం పెడుతూ ఉంటారు కదా, ఇంట్లో కానీ తులసి మొక్క దగ్గర కానీ టెంపుల్స్లో కానీ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనం ఎంత నీట్గా పెట్టినా కూడా కిందన ఆయిల్ అనేది లీక్ అయిపోయి దీపం పెట్టే ప్లేస్ అంతా కూడా మనకి ఆయిల్గా అయిపోతుంది. ఒకవేళ మళ్ళీ వీటిని వాష్ చేసుకొని వాడాలన్నా కూడా ఈ విధంగా జిడ్డుగా ఉంటుంది కదా, అసలు జిడ్డు పట్టకుండా ఆయిల్ చుక్క అనేది లీక్ అవ్వకుండా సింపుల్గా మనం క్లీన్ చేసుకునేటట్టుగా ఒక చిన్న టిప్ని అయితే షేర్ చేస్తానండి. సో చూసారు కదా, ఈ విధంగా ఏదైనా మీకు నచ్చిన పౌడర్ని కొంచెం మనము దీపం పెట్టేటప్పుడు బ్రమిదిలో వేసేసుకొని చుట్టూ కూడా ఈ విధంగా ఫింగర్తో అప్లై చేసేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది పీల్చదు. అలాగే బ్రమిదిలో ఒక్కొక్కసారి తడిగా ఉన్నా కూడాను దీపం వెలగదు కదా. సో అప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓన్లీ ఇలా మనం పౌడర్నే కాకుండా మన ఇంట్లోని పిండ్లు అనేవి ఉంటాయి కదండి, గోధుమ పిండి కానీ వరి పిండి కానీ, వాటిలన్నింటినీ కూడాను చక్కగా ఎక్కువ దీపాలు పెట్టేటప్పుడు ఆయిల్ లీక్ అవ్వకూడదు, క్లీన్ చేసుకునేటప్పుడు జిడ్డు లాంటిది ఉండకూడదు అనుకునేటప్పుడు సింపుల్గా ఇలా బ్రమిదిలో వేసుకొని దీపం పెట్టుకొని చూడండి, మీ శ్రమ అంతా తగ్గిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాము. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా చాలా యూజ్ఫుల్గా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మనం ప్రతిరోజు కూడా బ్రష్లు అనేవి చేసేసిన తర్వాత నెలకొక్కసారి మారుస్తూ ఉంటాం కదండి. ఆ బ్రష్లు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. ఈ బ్రష్ల వల్ల కూడా మనకైతే చాలా చాలా ఉపయోగాలు ఉంటాయండి. సో ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. నేను ఇక్కడైతే ఒక 5 రకాల బ్రష్లు అయితే తీసుకున్నాను. బ్రష్ను ఈ విధంగా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా పెట్టుకోవాలన్నమాట. వీడియోలో జస్ట్ మీకు 2 మాత్రమే కనిపిస్తున్నాయి చూసారు కదండి. సో ఈ విధంగా పెట్టేసుకొని ఏదైనా ఒక గట్టిగా ఉండే థ్రెడ్ను కానీ లేదంటే ఊళ్ళు కానీ తీసేసుకోండి. ఊలు కానీ తీసుకున్నట్లయితే సో డబల్ పేటలాగా ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో తీసేసుకొని బ్రష్కి వైపు ఈ విధంగా ఊడిపోకుండా టైట్గా గట్టిగా ముడి వేసేసుకోవాలండి. సో వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదా, ఓన్లీ నేను ఒక్క బ్రష్కి మాత్రమే చూపిస్తున్నాను. సో మిగతా బ్రషెస్ అన్నిటికీ కూడా ఈ విధంగా హెడ్ మీద ఎలా అయితే కట్టామో అలాగే కింద వైపు కూడా మనం ఈ విధంగా కట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, సో ఇటువైపు కట్టేసుకొని నెక్స్ట్ బ్రష్కి కూడా గ్యాప్ ఇచ్చేసుకొని ఈ విధంగా మొత్తం కట్టేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమంది క్రియేటర్స్కి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది. ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రష్లు అన్నింటినీ వరుసగా పెట్టేసుకొని హెడ్ వైపు మొత్తం థ్రెడ్ని కట్టేసి అలాగే కింద వైపున కూడాను మనం ఈ విధంగా థ్రెడ్ని కట్టేసుకొని పైన ఈ విధంగా పట్టుకోవడానికి ఒక హ్యాంగర్ లాగా అయితే తయారు చేసుకున్నాను. వీడియోలో మీకు అయితే క్లియర్గా కూడా చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి చక్కగా ఒక బట్టలు పెట్టుకుని స్టాండ్ లాగా అయితే తయారైపోయింది. ఎక్కడైనా కూడా ఇంట్లోన ఒక మేకుకు కానీ లేదంటే ఒక సో నార్మల్గా ఈ హ్యాంగ్ చేసుకునే దానికి ఈ విధంగా హ్యాంగ్ చేసేసుకున్నాం అనుకోండి, ఇంట్లోన ఇటువంటివి 4-5 పెట్టుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్కరికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిరోజు మనం వాడే కర్చీప్స్ కానీ నాప్కిన్స్ కానీ లేదంటే మన ఆడవారికి చున్నీలు అనేవి ఎక్కువగా ఉంటాయి కదా, చున్నీలు కానీ లేదంటే మన అమ్మమ్మ నానమ్మ ఉండేటప్పుడు కాటన్ శారీస్ అనేవి కొన్ని మాత్రమే వాడుతూ వాళ్ళు మళ్ళీ రిపీట్గా వాడుతూనే ఉంటారు కదా. సో అవన్నీ కూడా బీరువాలో పెట్టుకోకుండా కబోర్డ్స్లో పెట్టుకోకుండా సింపుల్గా ఇలా మన ఇంట్లో నేనే తయారు చేసుకోవచ్చు. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు ఎంత సింపుల్. మనకు పనికిరావని బ్రష్లతో ఈ విధంగా మనం కబోర్డ్స్లోనూ బీరువాలోనూ మన బట్టలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఎన్ని బట్టలైనా హ్యాంగ్ చేసుకుని ఒక హ్యాంగిల్ లాగా అయితే వాడుకోవచ్చు. సో యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.